కులాల వర్గీకరణకు సంఘీభావం తెలుపుతూ పిఠాపురం నియోజకవర్గ రెల్లి కులస్తులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మకి ఎస్సీ నాయకులు పూలమాలతో సత్కరించి దుస్సాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం రెల్లి కుల నాయకులు అల్లమ్మ పాపారావు, టీడీపీ మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, ప్రముఖ న్యాయవాది బంగారు రామకృష్ణ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మరి మన ఎమ్మెల్యే మరి వర్మగారి తరఫుని కూడా ఈ సభ ద్వారా కోరుతున్నాను. అలాగే ముఖ్యంగా మరి ఈనాడు వర్గీకరణ జరిగిందని మనం చాలా సంతోషపడుతున్నాం. మీరు పత్రికల్లో చూసే ఉంటారు. మానవహారాడు సోదరులు ఎప్పుడే దాని మీద వ్యతిరేకత ప్రదర్శించడం, మళ్ళీ హైదరాబాద్లో సమావేశం పెట్టుకొని దీని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఇది చాలా అన్యాయం వర్గీకరణ చేయబడినటువంటి వాళ్ళు తీసుకొస్తున్నారు. కాబట్టి మరి మన అదృష్టం ఎలా ఉంటుందో, మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మనకి ఏ మేరకు సపోర్ట్ చేస్తుందనేటువంటిది ఇంకా మనం ఆలోచించవలసినటువంటి విషయం ఉంది. కాబట్టి నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే, మన పిఠాపురం ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు వర్మ గారిని మరి పిఠాపురం ఢిల్లీ తరఫుని ఈ ఉపకారాల్లో ఒక ఉపకారం జరిగిందని చెప్పేసి మేము చాలా సంతోషపడుతున్నాం. దాని ద్వారా మీ ద్వారాగా వారి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తూ దానికి కావాల్సినటువంటి సహకారం మీ ద్వారా అందిస్తారని చెప్పేసి మనం చేస్తున్నాం. మహామనిషిగా మనం ఈరోజు చెప్పుకోవడానికి గర్వకారణంగా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ పరిణామం జరిగినందుకు వెలుగుల స్పందన రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ మహత్తరమైన పనికి చంద్రబాబు నాయుడు గారికి, మా వర్మ గారికి, డిప్యూటీ సీఎం గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎస్సీ వర్గీకరణకి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో జీవో రిలీజ్ చేయడం, అదేవిధంగా కొన్ని ఉద్యోగ అవకాశాల్లో కానీ చదువుల విషయంలో కానీ కొంత మేలు జరగడం కూడా జరిగింది. తదుపరి దీని మీద అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తే అప్పటి నుంచి కూడా మందకృష్ణ మాదిగ గారు అలుపెరగిన పోరాటం, ఈ పోరాటంలో 23 మంది ప్రాణాలు త్యాగం చేశారు వర్గీకరణ కోసం ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ. ఈ అలుపెరగిన పోరాటంలో ఈరోజు సుప్రీంకోర్టు మరి బెంచ్ జడ్జిలందరూ కూర్చుని అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. వర్గీకరణకు అనుకూలంగా ఎవరైనా సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది, హక్కు ఉంది ప్రతి ఒక్కరికి కూడా. అందులో భాగంగానే మందకృష్ణ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది వర్గీకరణ చేయమని. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు వదిలేస్తూ మరి దీని మీద మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి సానుకూలంగా తెలియజేయడం జరిగింది. జిల్లా వైజు వర్కౌట్ చేసి దీని మీద ఆలోచన చేస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా ప్రాణత్యాగాలు చేసిన 23 మంది కుటుంబాలకి, అదేవిధంగా అలుపెరగిన పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ గారికి, దాంతోపాటుగా మరి వారితో ఉన్న నాయకులు, ఈ వర్గీకరణలో సంబంధించిన కుల నాయకులందరూ కూడా, జిల్లా వ్యాప్త నాయకులు, నియోజకవర్గ నాయకులు, వీళ్ళందరూ కలిసికట్టుగా చేసిందే ఉద్యమ ఫలితం. జాతి ఈరోజు ఫలితం వచ్చినందుకు అందరూ ఆనందంగా ఉన్నారు. అందరికీ కూడా సపోర్ట్గా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.